హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెరియర్ అలర్ట్స్. ఫ్రెండ్స్, ఈ రోజే నోటిఫికేషన్ చూద్దాము. సో ఫస్ట్ అయితే మనకి శ్రీకాకుళం లొకేషన్ బలాగ రోడ్లో అయితే ఒక జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నారు. మీకు ఏంటంటే మేధావాళ్ళు అయితే వస్తున్నారండి. సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. సో లేటెస్ట్గా మనకి జస్ట్ ఇందాకడే రిలీజ్ అయింది అది. ఇక తర్వాత మన ఫార్మా సెక్టర్ చూసుకుంటే ఎస్ఎంఎస్ ఫార్మాస్యూటికల్స్ అయితే బచ్చుపల్లి లొకేషన్లో అయితే మనకి ఒక ఫ్రెషర్స్ కూడా ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. అలాగే అతులిత ఫార్మా కూడా ఫ్రెషర్స్ని కూడా తీసుకుంటూ ఉన్నారు. దీంతో పాటుగా మనకి ఆర్ఎం ఫార్మా ల్యాబ్ వీళ్ళు కూడా మనకి ఫ్రెషర్స్ని తీసుకుంటున్నారు. ఎక్కడో కాదు, మనకి ఐడియా చెల్లపల్లి హైదరాబాద్ లొకేషన్లోనే. ఇక అలాగే ఒక పూల్ క్యాంపస్ డ్రైవ్ అయితే జరుగుతూ ఉంది. అలంబిక్ వాళ్ళు అయితే ఏంటంటే మనకి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. సో ఇదేంటంటే మనకి లొకేషన్ వచ్చేసి వడోదర ఉంటుంది. సో అక్కడ దానికి సంబంధించి ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మాత్రం సజెస్ట్ చేయండి. ఇక మరికొన్ని నోటిఫికేషన్స్ ఏంటంటే ఫార్మా సంబంధించి ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నాయి. దానికన్నా ముందు కూడా మన ఛానల్ తెలంగాణ ఫాలోవర్స్ కోసం అయితే నిజంగా మంచి ఆపర్చునిటీస్ అయితే ఈరోజు వీడియోలో కవర్ చేస్తున్నానండి. సో మీకు చూసుకుంటే కనుక 1, 2, 3, 4, 5, 6, 7, 8 దాదాపుగా ఈ 8 నోటిఫికేషన్స్ కూడా ప్రజెంట్ యాక్టివ్గా ఉన్నాయి. ప్రతి ఒక్క క్వాలిఫికేషన్ కూడా కవర్ చేసేలాగా ఈరోజు అయితే లేటెస్ట్గా మనకి ఈ 4 కంపెనీస్ అయితే వచ్చాయన్నమాట. ఇంకా మిగతావి అయితే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రజెంట్ అయితే యాక్టివ్గా ఉన్నాయి. ఇంకెవరైనా టాస్క్లో రిజిస్టర్ అయితే మాత్రం మన ఛానల్ ఫాలోవర్స్ కోసం ఎక్స్క్లూజివ్గా కవర్ అయితే చేసేస్తాను. ఇక వీటి తర్వాత అయితే మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఏంటంటే ఫ్రెషర్స్కి అయితే ఒక నోటిఫికేషన్ అయితే ఉందండి. సో దాని గురించి అయితే తీసుకొచ్చాను మీకు. ఇది ఏంటంటే ఇక్కడ టెక్నికల్ సెంటర్ అయితే ఐటీపీఎల్ మీకు ఇది కంప్లీట్గా అయితే ఈ నోటిఫికేషన్లో ఫ్రెషర్స్ని తీసుకున్నట్టుగా వాళ్ళు మనకి రిలీజ్ చేశారు. సో ఎవరైనా ఉంటే యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నాను. ఇంకా అదేవిధంగా మనకు మరొకటి ఏంటంటే ర్యాంబోల్లో కూడా మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఎవరికైనా మెకానికల్ ఉంటే మాత్రం ఈ నోటిఫికేషన్ కూడా వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. వాటి తర్వాత ఇక మనకి ఫార్మా సెక్టార్లో ఏంటంటే కొన్ని ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి అయితే రీసెంట్గా నోటిఫికేషన్స్ వచ్చాయి. సింపుల్గా మీరు రెజ్యూమ్ని అయితే ఫార్వర్డ్ చేస్తే సరిపోతుందండి. దీంట్లో ఫ్రెషర్స్కి కూడా ఉంది ఈ నోటిఫికేషన్లో అయితే. సో ఇది కూడా మీకు అయితే షేర్ చేస్తాను ఇన్ఫర్మేషన్ని. మన ఛానల్ గ్రూప్లో కూడా షేర్ చేస్తానండి. ఇక అలాగే మనకి ఏంటంటే లింకాన్ ఈ గ్రూప్ నుంచి కూడా మనకి ఏంటంటే ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి ఒక 2 నోటిఫికేషన్స్ వాళ్ళు రిలీజ్ చేశారు. సో వీటి గురించి కూడా చూపిస్తాను. ఇక తర్వాత మనకి క్రెడో లైఫ్ సైన్సెస్ని చూసుకుంటే సో వీళ్ళు కూడా ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది ఎక్కడో కాదు, మన హైదరాబాద్ రంగారెడ్డిలోనే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చెప్తాను. అలాగే మనకి రత్నమణి హెల్త్ కేర్ కూడా వీళ్ళు ఏంటంటే ఒక జాబ్ వేకెన్సీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంఫార్మా ఫినిష్ చేసిన వాళ్ళకి అట్లాగా అది కూడా చూపిస్తాను. అలాగే ప్రకాశం జిల్లా వాళ్ళకైతే నిజంగా ఎవరైతే లేడీస్ ఉన్నారో వారి కోసం అయితే మాత్రం ఒక 3 నోటిఫికేషన్ ఇచ్చానండి మీకు. జద్దోసి మగ్గం వర్క్లోను, అలాగే టైలరింగ్లో, బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్లో కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే ఫ్రీ కోచింగ్తో పాటుగా జాబ్ అసిస్టెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మన ఛానల్లో పోస్ట్ చేశాను చూడండి. ఇక అలాగే మా స్టూడెంట్ అయితే ఇప్పుడు ఏంటంటే అతను లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో పిహెచ్డీకి అయితే అతను సీటు గెయిన్ చేశాడనమాట. దానికి సంబంధించి అతను మన కోసం అయితే క్లియర్గా అతని ఛానల్లో పోస్ట్ చేశాడు. అలాగే మనకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేశాడనమాట. సో యాక్చువల్గా ఇతను ఎంఎస్సీ కెమిస్ట్రీ అయిపోయి ఇప్పుడు సన్ ఫార్మా ఇండస్ట్రీలో అయితే వర్కింగ్ ప్రొఫెషనల్గా చేస్తున్నాడు, అసిస్టెంట్ మేనేజర్ క్యాడర్లోని. సో వీడియో ప్రతి ఒక్కరు కూడా చూడండి, మన ఛానల్లో పోస్ట్ చేశాను. సో డెఫినెట్గా మీకు చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది. అలాగే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అతని యొక్క ఎఫర్ట్స్ని కొంచెం మనం మెచ్చుకున్నట్టు ఉంటుంది అంతే. ఇక తర్వాత అయితే గైస్ రాజోల్ నోటిఫికేషన్ కానీ, అలాగే మనకి మరికొన్ని ఏపీఎస్ఎస్టీసీ నోటిఫికేషన్స్ కానీ, ఇంకా అట్లాగే అదర్ ఫార్మా నోటిఫికేషన్స్ అన్నీ మన ఛానల్ గ్రూప్లో పోస్ట్ చేశానండి. ఎవరైనా మిస్ అయితే మాత్రం చూడండి. జాయిన్ అవ్వని వాళ్ళ కోసం అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, జాయిన్ అయితే అవ్వచ్చు. ఫ్రెండ్స్, అలాగే రెలవల్ ద్వారా ఎవరైతే డిగ్రీ ఫినిష్ చేసిన వాళ్ళు, అలాగే పీజీ ఫినిష్ చేసిన వాళ్ళు అయినా సరే, లేకపోతే గైస్ మీరు కనుక ఎటువంటి స్ట్రీమ్లో అయినా సరే, టెక్కీస్ అయినా నాన్ టెక్కీస్ అయినా సరే, డైరెక్ట్గా మీరు మంచి స్టార్టప్స్ నుంచి మంచి శాలరీ ప్యాకేజ్తో కనుక జాబ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నట్లయితే మీకు ఇప్పుడు ఫ్రీగానే అప్లై చేసే ఆపర్చునిటీ రెలవల్ ద్వారా అయితే ఉంది. సో డెఫినెట్గా ఇప్పటివరకు కూడా మీరు రెలవల్ టెస్ట్ రాయకపోతే మాత్రం టెస్ట్ అయితే రాయండి. సో టెస్ట్ రాసిన వాళ్ళలో నుంచి కూడా మీకు జాబ్తో పాటుగా ఎవరైతే టాపర్స్ ఉన్నారో, సో టాపర్స్కి లీడర్ బోర్డులో కూడా వాళ్ళకైతే మీకు బ్యూటిఫుల్ ప్రజెంటేషన్స్ అయితే ఉంటాయి. సో టాప్ 1లో ఉన్న వాళ్ళకి మ్యాక్బుక్ కానీ, అలాగే టాప్ 2లో ఉన్న వ్యక్తికి అయితే ఐఫోన్, అలాగే టాప్ 3లో ఉన్న వ్యక్తికి యాపిల్ వాచ్ ఇస్తారు. ఇక దీంతో పాటుగా ఇక వేరియస్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో 700+ కనుక మీకు స్కోర్ వస్తే డెఫినెట్గా మిమ్మల్ని 15 daysలోనే వాళ్ళు ఏవైతే మనకు 200+ కంపెనీస్ టైఅప్ అయినాయో సో వారే మీకైతే ఇంటర్వ్యూ అనేది షెడ్యూలింగ్ చేసి మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. సో నేను రీసెంట్గా బిజినెస్ డెవలప్మెంట్ టెస్ట్ అయితే ఎన్రోల్మెంట్ చేశాను. సో క్లియర్గా మీరు చూడొచ్చు ఇక్కడ అడ్మిషన్ కార్డ్ అవన్నీ కూడా మీకు అయితే రిలీజ్ అవుతుంది. అదే కాకుండా ఏంటంటే మీరైతే మాక్ టెస్ట్ తీసుకోవచ్చు. అలాగే మీకు ఏంటంటే బిజినెస్ ప్రాక్టీస్ టెస్ట్ అంటే అసలు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏంటి వాటి గురించి అయితే మనకి మాక్ టెస్ట్ అయితే ఉన్నాయండి. ఇక్కడ క్లియర్గా మీరు అయితే చూడవచ్చు. ఈ మాక్ టెస్ట్లో కూడా మీరు వాటిని అయితే సో చాలా ఈజీగా అయితే యాక్సెస్ చేసుకొని మీరైతే ఎగ్జామ్ అయితే రాయండి. సో మీరైతే ఫస్ట్ స్లాట్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ స్లాట్కి సంబంధించి మీరు ఏ రోజు అయితే కంఫర్ట్గా ఉంటారో ఆ రోజుని మీరు ఇలా సెలెక్ట్ చేసుకొని మీరైతే ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసి మీరైతే స్లాట్ని బుక్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు పూల్ క్యాంపస్ ఆ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ డిఎల్టీసీ బలాగ రోడ్ శ్రీకాకుళంలో అయితే.
అక్కడ మన సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. February 17th అయితే గవర్నమెంట్ DLTC ITI కాలేజ్ శ్రీకాకుళంలో జరుగుతూ ఉందని చెప్పండి. February 17th. ఇక ఏంటంటే మీకు దాదాపుగా చూస్తే 200+ ఓపెనింగ్స్ అయితే వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు గైస్. ఇక గుడ్ న్యూస్ ఏంటంటే మీకు శాలరీస్ కూడా మీకు 2.5 lakh per annum CTCతో కూడా ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో తక్కువ శాలరీస్ అయితే ఏం కాదండి. సో మనకి వైజాగ్ అలాగే విజయనగరం శ్రీకాకుళం నుంచి మన ఛానల్లో చాలామంది సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ సపోర్టర్స్ అయితే ఉన్నారు. సో వారికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి గైస్. సో మనకు ఉపయోగపడకపోయినా సరే అట్లీస్ట్ వాళ్ళైనా ఉపయోగించుకుంటారు. ఇక డిప్లొమా ఈసీఈ చేసిన వాళ్ళు, అలాగే ట్రిపుల్ ఈ చేసిన వాళ్ళు, మెకానికల్ చేసిన వాళ్ళు, ITI చేసిన వాళ్ళు, సో వీరందరూ కూడా మీరైతే ఇప్పుడు అటెండ్ అయితే అవ్వండి. డెఫినెట్గా అయితే మీకు జాబ్ అయితే వస్తుంది. సో మేధా కంపెనీలో మీకు ఇటువంటి శాలరీస్ కూడా ఆఫర్ చేస్తూ ఉన్నారు కాబట్టి గైస్. ఇక మీకు అగ్రిమెంట్ పీరియడ్ అయితే 3 years ఉంటుంది. ఇక టెక్నికల్ అసిస్టెంట్ ట్రైనీకి అయితే ఎటువంటి అగ్రిమెంట్ కూడా లేదండి. అదేవిధంగా ITI అప్రెంటిస్ వీటికి కూడా ఎటువంటి అగ్రిమెంట్ కూడా ఉండదు. ఇక జాబ్ లొకేషన్ అయితే హైదరాబాద్ చెర్లపల్లి R&D లొకేషన్లోను, అలాగే మీకు శంకరపల్లి మేధా కోచ్ ఫ్యాక్టరీ అలాగే హైదరాబాద్ లొకేషన్లోనే ఉంటుంది. అయితే ఇప్పుడు క్యాంపస్ డ్రైవ్ మాత్రం వాళ్ళు శ్రీకాకుళంలో కండక్ట్ చేస్తున్నారని, ఫ్యూచర్లో మీ అన్ని లొకేషన్స్లో కూడా నేనైతే కవర్ చేస్తాను, డోంట్ వరీ. ఇక SMS ఫార్మా చూసుకుంటే మనకి BSc, MSc, B.Pharmacy ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక దాంతోపాటుగా ఎవరైనా 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు రెగ్యులేటరీ అఫైర్స్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో 16th, 17th February వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఎవరైనా మీలో ఆ జాబ్స్ కోసం చూస్తూ ఉంటే ఫార్మా సెక్టార్లో ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయినా మీరు ఈ లొకాలిటీ ప్రకారం అయితే అటెండ్ అవ్వండి. మరొకటి అతులిత నుంచి వచ్చింది. వీళ్ళు ఈసారి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో గైస్ ఫ్రెషర్స్ని కూడా తీసుకుంటూ ఉన్నారు, అలాగే జూనియర్ కెమిస్ట్ని, సీనియర్ కెమిస్ట్ని. సో ఎక్స్పీరియన్స్ అయినా ఫ్రెషర్స్ అయినా సరే మీరు వెళ్ళండి అండి. సో ఎందుకంటే మీకు R&D డిపార్ట్మెంట్ అంటే మీరు PhDని కూడా మీరైతే ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు. సో కంప్లీట్గా మీకు జాబ్ చేస్తూనే మీరు PhD కూడా చేసుకునే ఆపర్చునిటీ దొరుకుతుంది. జీడిమెట్ల మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. ఎవరైనా జీడిమెట్ల అరౌండ్లో R&Dలో కనుక జాబ్స్ కోసం చూస్తూ ఉంటే మాత్రం MSc అయినా అయితే ఫ్రెషర్స్ ఇక్కడైతే మాత్రం MSc అడుగుతూ ఉన్నారు. సో దానికోసం అయితే వెళ్ళండి. ఇక నుండి ఇమీడియట్గా ఎవరైతే జాయిన్ అవుతారో వారిని ప్రిఫర్ చేస్తామని కూడా చెప్తున్నారండి. మీకు 14th, 15th, 16th ఈ 3 రోజులు కూడా ఇండస్ట్రియల్ ఎస్టేట్ IDA జీడిమెట్లో జరుగుతుంది కాబట్టి ఇంకా ఇంటర్వ్యూకి అటెండ్ కాలేని వాళ్ళు దీనికి రెజ్యూమ్ని కూడా ఫార్వర్డ్ అయితే చేయొచ్చు. ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఈ నెంబర్కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోండి. ఇక RM ఫార్మా ల్యాబ్ చూసుకుంటే వీళ్ళు కూడా ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ వాకిన్స్ అండి. ఇంకా మీకు ఎటువంటి అడిషనల్ స్టెప్స్ కూడా ఉండవు. మీకు మైక్రోబయాలజీ అలాగే రిసెప్షనిస్ట్ కోసం అయితే ఇక్కడ ఏంటంటే మైక్రోబయాలజీ, MSc మైక్రోబయాలజీ వాళ్ళు తీసుకుంటున్నారండి. అదే రిసెప్షనిస్ట్ అంటే ఎనీ డిగ్రీ PG ఎవరైనా ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇక దీంట్లో ఏంటంటే బోత్ ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా అయితే వెళ్ళొచ్చు. అయితే 19th February మీకు ఇంటర్వ్యూ డేట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక అలాగే అనలిటికల్ డిపార్ట్మెంట్లో కూడా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి, అలాగే అడ్మిన్ అండ్ అనలిటికల్ డిపార్ట్మెంట్లో ఇక్కడ ఫ్రెషర్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే కెమిస్ట్రీలో ఈవెన్ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళైనా సరే ప్రిఫర్ చేస్తామని మనకు నోటిఫికేషన్లు క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి ఇంటర్మీడియట్ అయినా, డిగ్రీ అయినా, MSc అయినా, BSc అయినా, B.Pharmacy అయినా ఎవరికైనా సరే ఈరోజు ఈ వీడియోలో మన ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తున్నాము. కాబట్టి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉన్నా సరే వాళ్ళైతే వెళ్తారు. ఇది నవోదయ ఇండస్ట్రియల్ ఏరియా phase 5 IDA చెర్లపల్లి హైదరాబాద్ లొకేషన్లో అయితే జరుగుతుంది. మరొకటి పూల్ క్యాంపస్ డ్రైవ్ అని చెప్తున్నాను కదండి. అయితే ఇయర్ ఆఫ్ పాసింగ్ 22, 21, 20 బ్యాచెస్ ఎవరైతే బ్యాక్లాగ్స్ లేకుండా ఉన్నారో సో వారైతే మాత్రం రొటేషనల్ షిఫ్ట్లో అయితే జాబ్స్ ఉంటాయి. ఎందుకంటే ఫార్మా అంటే మీ అందరికీ తెలిసిందే. ఇక ఏంటంటే మీకు రిటర్న్ అండ్ ఓరల్ కమ్యూనికేషన్ కొంచెం ఇంగ్లీష్ అయితే ప్రొఫిషియెంట్గా ఉండాలని చెప్తున్నారండి. ఇక దానికి సంబంధించి MS ఆఫీస్లో కూడా కొంత నాలెడ్జ్ అయితే కావాలని చెప్తున్నారు. సో మీరు కనుక అలంబిక్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్లో చేయాలనుకుంటే మాత్రం BSc కెమిస్ట్రీ, MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇండస్ట్రీ కెమిస్ట్రీ, అలాగే B.Pharmacy, M.Pharmacy, BE బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, డిప్లొమా మెకానికల్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు, అలాగే MBA సప్లై చైన్ మేనేజ్మెంట్ ఆపరేషన్స్ అయినా సరే గైస్ మీరందరూ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారండి. అయితే February 18th అయితే మీరు అక్కడ ఇది కంప్యూటర్ సెంటర్ అబౌవ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా PIT ఆఫీస్, ఇది మీకు పారల్ యూనివర్సిటీ వడోదర లొకేషన్లో అయితే ఉంటుంది. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉన్నా, మీ కొలీగ్స్లో ఎవరైనా ఉన్నా సరే అక్కడ వాళ్ళకైతే చెప్పండి. ఒకవేళ ఎవరైనా ఫ్రెషర్స్ ఉన్నా సరే ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుంటారు. మన ఛానల్ ద్వారా ఈ వీడియోలో వాళ్ళకు కూడా కొంత ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము గైస్. అలాగే ఏంటంటే నేను ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డోంట్ వరీ. సో మీరైతే క్లిక్ చేసుకొని ఇంకెవరైనా ఉంటే మాత్రం రిజిస్టర్ చేసుకోండి ఒకసారి. ఇక అలాగే మెప్రో ఫార్మాస్యూటికల్స్ నుంచి కూడా చూసుకుంటే వాళ్ళు ఏంటంటే మనకి ఇది గుజరాత్ లొకేషన్లో ఉందండి. సో ఈ ఎక్స్పీరియన్స్ నోటిఫికేషన్స్లో అంటే ఇది మనకి ఫ్రెషర్స్ని కూడా తీసుకుంటూ ఉన్నారు గుజరాత్ లొకేషన్లోని. ఎవరైనా ఉంటే మాత్రం మీరు HR@mepro.inకి రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. ఫ్రెషర్స్ ఆల్సో కెన్ అప్లై.
ఇక తెలంగాణ అభ్యర్థుల కోసం అయితే తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ జస్ట్ ఈ రోజే ఒక 1 అవర్ బ్యాకే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. సో ఇమీడియట్గా నేనైతే మన ఛానల్లో కవర్ చేస్తున్నాను. ఎందుకంటే రెగ్యులర్గా మనం వీడియోస్ పెడుతూ ఉంటాం కాబట్టి ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా మనం మ్యాక్సిమం మిస్ అయితే చేయము. అయితే వాళ్ళు ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్ డిజైన్స్ ఆఫ్ కోల్డ్ ఫార్మ్డ్ స్టీల్ స్ట్రక్చర్స్ డొమైన్లోని ట్రైనింగ్ ఇంజనీర్స్గా తీసుకోవడానికి బీఈ బీటెక్ ఎవరైతే గైస్ ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ ఫినిష్ చేసిన వాళ్ళు నిజంగా ఇంతకన్నా మంచి ఆపర్చునిటీస్ రావు. చాలా రోజుల తర్వాత చూశాను సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే ఈ ఆపర్చునిటీని. తెలంగాణ అభ్యర్థులు అది కూడా టాస్క్లో ఎవరైతే రిజిస్టర్ అయ్యారో సో మీరైతే డెఫినెట్గా ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా సరే మీకు రిజిస్ట్రేషన్స్ ఓపెన్గా ఉంటే మాత్రం ఇక్కడ మీరు లాగిన్ రిజిస్టర్లో కూడా మీరైతే రిజిస్టర్ అవ్వడానికి ట్రై చేయండి. గైస్ అది కంప్లీట్గా ఏంటంటే బీఈ బీటెక్ 21 అయినా 22 అయినా సరే మీ ఫ్రెండ్స్లో ఉంటారు కదా సివిల్ ఇంజనీరింగ్ చేసి పాపం జాబ్స్ కోసం చూస్తూ ఉంటారండి. సో వారికైతే ఈ వీడియోని ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి, వీడియోని షేర్ చేయండి. 1,80,000 lakhs per annum వాళ్ళు ఆఫర్ చేస్తున్నారంటే ఫస్ట్ 6 months 15,000 ఇస్తారండి. తర్వాత అయితే వాళ్ళకి ట్రైనింగ్ అయిన తర్వాత 2,40,000 వరకు కూడా వాళ్ళకి శాలరీ అయితే హైక్ చేయడం జరుగుతుందండి. సో డెఫినెట్గా మంచి ఆపర్చునిటీ మనం షేర్ చేస్తున్నాము. February 25th వరకు కూడా ఇదైతే యాక్టివ్గా ఉంటుందండి. అయితే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినప్పుడు మీరు ఇక్కడకు వస్తారు కాబట్టి ఇక్కడ ఈ ఫామ్ మీద క్లిక్ చేసి మీరైతే క్లియర్గా అప్లై అయితే చేసేసుకోండి. గైస్ మీకు ఫామ్ అయితే చూడండి. సో ఇలాగైతే వస్తుందండి. సో ఇక్కడ మీకు క్లియర్గా యూబీసీ ఇంప్లెక్స్ ఎల్ఎల్పి అని మీది ఏది ఓపెన్ అవుతుందన్నమాట. మీరు టాస్క్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉండాలి, లేదంటే యూనివర్సిటీ హాల్ టికెట్ నెంబర్ ఉండాలి. సో ఇక మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, 10th class, ఇంటర్మీడియట్, ఇంకా రిమైనింగ్ మీరు ఏ కాలేజీలో చదివారు ఏంటి సో అవన్నీ కూడా మీరైతే ఇక్కడ ఇచ్చేసి మీరైతే రిజిస్ట్రేషన్ అయిపోండి. జస్ట్ ట్రై చేయండి. టాస్క్లో రిజిస్టర్ అవ్వలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు యూనివర్సిటీ హాల్ టికెట్ నెంబర్ ప్రకారం కూడా ట్రై చేయండి గైస్. నిజంగా మంచి ఆపర్చునిటీ అవుతుంది. ఇక మనం నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే టాస్క్ వారికి మరొక నోటిఫికేషన్ అని చెప్పాను కదా. ఇదేంటంటే మీకు ఏంటంటే ఈ లెర్నింగ్ డొమైన్లో అయితే వాళ్ళు అడ్మిషన్ కౌన్సిలర్ డెసిగ్నేషన్లో అడుగుతూ ఉన్నారండి. సో మెడ్వర్సిటీ అనేది అనమాట ఈ కంపెనీ. ఇది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనమాట ఇది. అయితే వాళ్ళు ఏంటంటే మనకి ఇప్పుడు 3 lakh per annum సిటీసీతో జాబ్స్ని ఆఫర్ చేస్తూ ఉన్నారు అడ్మిషన్ కౌన్సిలర్ కింద. ఇక ఎలిజిబిలిటీ చూస్తే బీఈ బీటెక్ ఎవరైనా, అలాగే బీఏ అయినా, బీకామ్ అయినా, బీఎస్సీ అయినా వీళ్ళు 21లో పాస్ అయిన వాళ్ళు మినిమం 50% ఉంటే సరిపోతుందండి. సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. స్కిల్స్ అయితే ఈ విధంగా ఉండాలి. ఇక ఇంటర్వ్యూ ప్రొసీజర్ అయితే మీకు 3 rounds అయితే ఉంటుంది. స్టూడెంట్ ఇన్ఫర్మేషన్లో మీకు ఇక ఏంటంటే మీకు రెజ్యూమ్తో పాటుగా ఏదైనా గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఒకటి తీసుకెళ్ళమని చెప్తున్నారండి. సో మీరైతే అప్లై చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ప్రజెంట్ అయితే యాక్టివ్గా ఉంది. ఇక దీంతో పాటుగా మరొకటి ఏంటంటే బ్రెయిన్ అనే కంపెనీ నుంచి వచ్చిందండి. సో వీళ్ళు కూడా మనకి ఐటీ డొమైన్లో అసోసియేట్ ప్రాసెస్ లీడర్ చైనీస్ రోల్లో తీసుకోవడానికి మీకు 5 lakh per annum సిటీసీతో ఆఫర్ చేస్తూ ఉన్నారు గైస్. నిజంగా ఫిక్స్డ్ సిటీసీ అనమాట ఇది. సో గ్యారంటీగా మీకు అయితే 5 lakh per annum శాలరీ ఇస్తారండి. అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. సెలెక్ట్ అయితే జూబ్లీ హిల్స్లో మీకు జాబ్ లొకేషన్ ఉంటుంది. ఇక ఎలిజిబిలిటీ వచ్చేసి ఇక బీఈ బీటెక్ ఎవరైనా కంప్యూటర్ సైన్స్, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈసీఈ, ట్రిపుల్ ఈ ఫినిష్ చేసిన వాళ్ళు 22లో గ్రాడ్యుయేటింగ్ అవుతూ 80% కనుక ఉంటే మాత్రం సిజిపిఏ అయితే మాత్రం 8 and above అయితే ఉండాలని చెప్తున్నారు. సో డెఫినెట్గా అయితే వెళ్ళండి. అలాగే మీ జూనియర్స్లో ఎవరైనా ఉన్నా సరే వారికి అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ అయినా పాస్ చేయండి, వాళ్ళని అప్లై చేసుకుంటారు. సో అప్లై లింక్ అనేది ఇక్కడ ప్రజెంట్ అయితే ఉంది. సో దీన్ని క్లిక్ చేసి మీరైతే ఈజీగా ఈ ఫామ్లోకి అయితే వచ్చేస్తారండి. సో ఫామ్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ కూడా అంతే సేమ్ యూనివర్సిటీ హాల్ టికెట్ నెంబర్ కానీ, టాస్క్ రిజిస్ట్రేషన్ అయితే కనుక అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ మీరైతే ప్రొవైడ్ చేయండి. ప్రొవైడ్ చేసి మీ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అలాగే మీ క్వాలిఫికేషన్స్, కాలేజు, డిస్ట్రిక్ట్స్ అవన్నీ క్లిక్ చేసి మీరు అప్లై చేసేసుకోండి గైస్. ఇక తర్వాత అయితే మరొక నోటిఫికేషన్ వచ్చేసి మనకి సేమ్ కంపెనీ నుంచే వచ్చింది. కాకపోతే ఇది వచ్చేసి ఏంటంటే వీళ్ళు అసోసియేట్ ప్రాసెస్ లీడర్ ట్రైనీ రోల్లో కూడా తీసుకుంటున్నారు సొల్యూషన్ డెవలప్మెంట్ డొమైన్లోని. ఇక దీనికి వచ్చేసి ఏంటంటే సేమ్ ప్యాకేజెస్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారండి. ఇంకా దీనికి కూడా ఏంటంటే సేమ్ ఇక మన బీటెక్, సిఎస్సి, ఐటీ, ఈసీఈ, ట్రిపుల్ ఈ ఎవరైనా ఉంటే మాత్రం వారికి కూడా ఆపర్చునిటీ. సో వారి కోసం ఎడిషనల్గా వేరే డెసిగ్నేషన్తో వేరే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. డిస్క్రిప్షన్లో నేను లింక్ని ప్రొవైడ్ చేస్తాను, అప్లై చేసుకోండి. ఇక అలాగే విర్చూసా నుంచి చెప్పాను, ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పానండి. సో ఎక్కువసేపు చెప్పాను, వీడియో లెంగ్త్ పెరిగిపోతుంది. ట్రైనీస్ కోసం అయితే 4 lakh per annum శాలరీతో ఆఫర్ చేస్తున్నారు. ఎలిజిబిలిటీ ఆల్రెడీ చెప్పాను. ఇక ఇది టైం వచ్చేసి February 17th వరకు ఉంది. ఇంకెవరైనా అప్లై చేయదలుచుకున్న వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకి సజెస్ట్ చేయండి. అలాగే మైండ్ మ్యాప్ కన్సల్టింగ్ కూడా వాళ్ళు నోటిఫికేషన్ ఆల్రెడీ చెప్పాను నేను. దీనికి సంబంధించి మీకు February 14th వరకు టైం ఉంది కాబట్టి ఆ నోటిఫికేషన్ కూడా మీరైతే యాక్సెస్ చేసుకోవచ్చు ప్రజెంట్. అలాగే మరొక కంపెనీ వచ్చేసి వీళ్ళు సో మనకి ఈబేయాస్ అనే కంపెనీ అనమాట, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డొమైన్లో 14th February వరకు టైం ఉంది దీనికి కూడా. ఇది కూడా మీరైతే ఇప్పుడు యాక్సెస్ చేసుకోవచ్చు.
ఇంకా అలాగే మరొకటి సో బోన్టెక్ అనే కంపెనీ అండి. సో వీళ్ళు కూడా ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్లో తీసుకోవడానికి ఇచ్చారు. ఫిబ్రవరి 14th వరకు టైం ఉంది కాబట్టి ఈ నోటిఫికేషన్ కూడా మీరైతే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇవి గైస్ టోటల్గా తెలంగాణ టాస్క్ అభ్యర్థుల కోసం అయితే మంచి మంచి నోటిఫికేషన్స్ యాక్టివ్గా ఉన్నాయి. ఎవరైతే ఉన్నారో రిజిస్టర్ అయిన వాళ్ళు కానీ హాల్ టికెట్ నెంబర్ ఉన్న వాళ్ళు కానీ డెఫినెట్గా అయితే ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. ఇక అలాగే మరొకటి అని చెప్పాను కదా, ఇది ఏంటంటే మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రెషర్స్ అయితే అడుగుతూ ఉన్నారు కొంతమంది. సో వారి కోసం ఏంటంటే ఒక నోటిఫికేషన్ అయితే యాక్టివ్గా ఉంది. ఇక మెజర్మెంట్ పాయింట్ సిస్టంలో అయితే ఇంజనీర్ రోల్లో తీసుకోవడానికి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. కంప్లీట్గా ఇక్కడ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ ఇక్కడ చూడవచ్చు. మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అయితే మనకి ఏంటంటే ఎలిజిబిలిటీ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఏ మెకానికల్ ఆర్ ఆటోమొబైల్ ఆర్ ప్రొడక్షన్ ఆర్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్. సో వాటిలో ఉంటే మాత్రం డెఫినెట్గా మీరైతే అప్లై చేసుకోండి. అప్లై లింక్ అయితే ప్రెజెంట్ యాక్టివ్గానే ఉంది. ఇక అలాగే మనకి ఎక్స్పీరియన్స్డ్ మెకానికల్ చేసిన వాళ్ళ కోసం అయితే మరొక నోటిఫికేషన్ జస్ట్ 5 days ఎగోనే మనకు నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. ఇక దీనికి సంబంధించిన అప్లై లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అయితే మనకి 1 to 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారండి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లోని. సో డెఫినెట్గా మీకు మెకానికల్ ఇంజనీరింగ్ ఫినిష్ చేసి, అందుకే నేను చెప్తుంటాను నేను జనరల్గా ఏంటంటే ఈ తడా లొకేషన్లో కానీ లేకపోతే ఆంధ్ర ఏపీ ఎస్ఎస్టీసీ నోటిఫికేషన్స్లో కానీ మెకానికల్ జాబ్స్ వచ్చినప్పుడు మీరు వెళితే ఆ తర్వాత మీకు మినిమం 1 year ఎక్స్పీరియన్స్ వస్తే కనుక ఇటువంటి మంచి మంచి కంపెనీస్లోకి మీకు ఫర్దర్గా హ్యాపీగా వెళ్ళొచ్చు. ఇక ఈ నోటిఫికేషన్స్ అన్ని ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి అయితే యూజ్ అవుతాయండి. ఇప్పుడే నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను. 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఐటీఐ డిప్లొమా ఎవరైనా ఉంటే మాత్రం ఎక్కడికి మీరు పోనవసరం లేదు. hr@lincolnpharma.comకి ఫార్వర్డ్ చేయండి. అదేవిధంగా 2 to 5 years ఎంఎస్సీ బీఎస్సీ బీఫార్మ్స్ ఎవరైతే ఉన్నారో మీకు ప్రొడక్షన్ కోటింగ్ అలాగే ప్రొడక్షన్ గ్రాన్యులేషను ఆయింట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్లోను ఆయింట్మెంట్ ప్యాకింగ్లో కూడా దీనికి ఫార్వర్డ్ చేయొచ్చు. ఇక అలాగే మన క్రెడో లైఫ్ సైన్సెస్ చూసుకుంటే వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ని అయితే అడుగుతున్నారు. ఐటీఐ డిప్లొమా గ్రాడ్యుయేషన్ సో ఈ విధంగా అడగడం జరిగింది. సో ఈ డీటెయిల్స్ ప్రకారం అయితే మీరు రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయొచ్చు, అటెండ్ అవ్వచ్చు. ఇక అలాగే మరొకటి రత్నమణి హెల్త్ కేర్ నుంచి చూసుకుంటే వాళ్ళు కూడా ఏంటంటే ఎంఫార్మసీ 6 years ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ రోల్ అడుగుతూ ఉన్నారు. అలాగే ఫార్ములేషన్ డెవలప్మెంట్లో కూడా 2 to 3 years అయితే అడుగుతూ ఉన్నారు. సో దీనికైతే మీరు రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసుకోండి. ఇవి గైస్ టోటల్గా నోటిఫికేషన్స్ అయితే. ఐ హోప్ ఈ నోటిఫికేషన్స్ అయితే యూస్ఫుల్ అవుతాయి అని అనుకుంటున్నాను. డెఫినెట్గా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి నోటిఫికేషన్స్ మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరియర్ అలర్ట్స్. జై హింద్.